అందరికి నమస్తే. బాగుండరా? సాయంత్రం అయింది, ఇంకా తినే టైం కూడా కాలే. ఎందుకు అట్లుండరు? మన తిన్న పాములే. బాగుండరాలే? బ్రహ్మాండ సినిమాకు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినట్టు బ్రహ్మాండంగా ఉండాలి కదా బిడ్డ. అమ్మ ఇక్కడ చాలా మంది ఉంటారు, కనబడతలేరు. సినిమా గురించి చెప్పాలంటే మా సినిమా గురించి మేము ఎంత చెప్పినా మీకు గొప్పగా అనిపిస్తుండొచ్చు. కాకపోతే సినిమానే ప్రాణమని, సినిమానే ఇష్టమని కష్టపడి చేసిన సినిమా ఇది. చాలామంది యాక్టర్లు సీనియర్స్ ఉన్నారు, కానీ హీరో హీరోయిన్ ప్రొడ్యూసరు కొత్త వాళ్ళు అయినా ఎక్కడ ఒక్క రూపాయికి కూడా వెనక ఆడకుండా ప్రతి రూపాయిని సినిమా కోసమే అన్నట్టు ఏడికెళ్ళి తెచ్చిండో, మరి ఆ భూములు అమ్మిండో, ఆ ఇల్లు అమ్మిండో, ఏం చేసిండో, ఏ కష్టం పడ్డాడో కానీ ఎవరికి మాకు పేమెంట్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ఎక్కడ కూడా గింత చిన్న ఎంటుక మందం ప్రాబ్లం రాకుండా చూసుకున్నాడు. నిజంగా చెప్తున్నా, పెద్ద పెద్ద ప్రొడక్షన్లు కూడా అంత బాగా చూసుకోవు. మేము సినిమాలు చేసినప్పుడు అంటే ఒక నెల పడుతుంది చెక్కులు వచ్చే వరకు. కానీ నీకు రేపు షూటింగ్ అంటే ఈరోజు పేమెంట్ ఇచ్చిండు, రేపు షూటింగ్ అంటే ఈరోజే పేమెంటు. అంత క్లారిటీ ఉన్న మనిషి, అలాంటి ప్రొడ్యూసరు ఈ సినిమాతో వస్తున్నాడు మన ముందుకు. కాబట్టి సురేష్ అన్న, ఈ సినిమా ఈయన సక్సెస్ కావాలి, 100కు 100 రేట్లు సక్సెస్ కావాలి. నీలాంటి ప్రొడ్యూసర్లు ఉంటే మాలాంటి కళాకారులు, టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్లో ఉండే 100 మంది బతుకుతారన్న. మా అందరికి అన్నం దొరుకుతుంది. ఎందుకంటే అంటే ఎదుటోడి కష్టాన్ని అర్థం చేసుకొని వెంటనే డబ్బులు ఇచ్చి వాడి కష్టం తీర్చే మనస్తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో మన సురేష్ అన్న. ఇంకోటి కార్తీక్, ఎక్కడ కాసుల కార్తీకు ఒక సైకో అంటే తెలుసు కదా, పిచ్చి సైకోలు ఇద్దరు ఈ సినిమాకి. రాంబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడదాము. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళల్లో 2 సైకోలు. ఒకరు స్వర్గస్థులయ్యారు రాంబాబు గారు, మన కార్తీకు. నిజంగా చెప్తున్నా, నేను 45 సినిమాలు చేసిన ఇప్పటికి కానీ ఇంత పని సైకోని నేను ఎప్పుడు చూడలేదబ్బా. నా ముక్కు పుల్ల నీళ్ళే తెచ్చిర్రు, నా జాకెట్ నీళ్ళే తెచ్చిర్రు, నా చీర నీళ్ళే తెచ్చిర్రు, ప్రొడక్షన్ వీళ్ళే, అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళే, కెమెరామెన్ వీళ్ళే, డైరెక్టర్ వీళ్ళే. అంటే అంతమంది పని వీళ్ళిద్దరు కలిసి చేసిర్రు, రాంబాబు గారు కార్తీక్. అంటే ప్రొడ్యూసర్ విషయంలో ఆలోచించండి. అయ్యో మమ్మల్ని నమ్మి వచ్చిండు సురేష్ అన్న, మనం అన్ని రకాలుగా మిగిలించి ఆ పనంతా మనది అనుకొని చేస్తే 4 రూపాయలు తక్కువలో అయిపోతుంది. ఆయన ఇబ్బంది పడదనుకున్నారో ఏమనుకున్నారో కానీ నేను చాలాసార్లు అన్నా, ఎందుకు కార్తీక్ అంత తిప్పలు పడుతుంది తమ్మి, ఏమన్నా ఇంత ఒక అసిస్టెంట్ అన్న పెట్టుకోవచ్చు కదా, ఒక కెమెరామెన్ అంటే ఎంత రుబాబు ఉండాలి, ఎంత బలుపు ఉండాలి. ఏమి లేదు, డొల్లా పోతుంది. అంటే పని విషయంలో కాదు, అన్నీ చేస్తాడు. పెండెత్తాడు, ఊడుస్తాడు, తుడుస్తాడు, అన్నీ చేస్తాడు. అసంటి మనిషి. నిజంగా చెప్తున్నా, రాంబాబు గారు అయితే నేను రెడీ కావాలంటే ఒక్కరోజు 7 సీన్లు చేసిరమ్మ. 7 చీరలు కట్టించిర్రు. ఒక్కరోజు 7 చీరలు కడితే ఆడిది కూడా కట్టదు. నిజంగా ఆడిది కూడా కట్టదు. ఒక పెన్నము బయటికి పోతే ఏమైనా తయారుగా ఆగా నీవేటి ఇక పనికి పడినాడు, ఓ లాగా అంగి వేసుకుంటే నిలబడి దావే అంటాడు. 7 చీరలు ఎట్లా వస్తారంటే క్యారవాన్ కాడికి వచ్చి, ఓన్నా రావా, ఓన్నా ఆగన్నా, ఇది చీర అన్న, కట్టే వరకు గంట పడుతుంది అన్న నువ్వు 10 నిమిషాలు పడతావు మాకు తెలుసు దాన్న. నిజంగా అంటే ప్రేమతో పని చేయించుకున్నారు. 4 రోజుల పని 2 రోజులలో చేసిర్రు. ఆ విషయంలో సురేష్ అన్న చాలాసార్లు చెప్పిన, ఇలాంటి డైరెక్టర్ కానీ ఇలాంటి కెమెరామెన్ కానీ చాలా రేర్గా దొరుకుతారన్న. ప్రొడ్యూసర్ మంచి కోరి చేసిన పనులు వాళ్ళు చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 100 ఉన్నాయి. డెత్ సాంగ్ ఉంది, మీరు సినిమా రిలీజ్ అయినాక చూస్తే ఆ సాంగ్ మామూలుగా ఎవరికి చూపించినా అంటే 1 డేనో 2 డేనో 2 డే చేసి ఉంటారా, 2 రోజులు షూటింగ్ చేసి ఉంటారా అనుకుంటారు. మా కార్తీక్ ఏం చేసిండు తెలుసా, 3 గంటల్లో సాంగ్ అయిపోగొట్టిండు. అది ఏమి జాతర. నిజంగా సావైతే కూడా మళ్ళా వెళ్ళాలి, పుల్లా సావైతే కూడా అంతమంది రారు. మా అదృష్టం ఏంటంటే అప్పుడే ఈ స్కూళ్ళు ఇడిచిర్రు, ఏంటివి కాలేజీలు ఇడిచిర్రు, వర్ణ రెస్ట్ వాళ్ళు అందరూ ఆ టైంకే వచ్చిర్రు. నిజంగా చచ్చిపోతుర్రు ఏమంటారు, మా ఇరక వాడి వచ్చిర్రు. అంటే ఆ సాంగ్ చూస్తే నాయనో ఇంత తొందర కూడా చేయొచ్చా, ఇట్లా కూడా చేయొచ్చా అంటే చాలా తెలివిగా చేసిండు ఎడిటర్. కాబట్టి ప్రతి ప్రేమిని ఒక 2 గంటలన్నర సినిమా అనుకో, 2 గంటలన్నర మీద మా అంటే ఒక 15 నిమిషాలు ఎక్కువ తీసి ఉంటాడు.
అంతకన్నా ఎక్కువ తీయరు. ఏ డైరెక్టర్ అయినా 2 గంటలన్నర సినిమాని ఒక 4 గంటలైనా తీస్తారు కార్తీక్. అంటే అందులో ఏషియాట్ ఎప్పుడు వస్తుందా అని. ఈయననే ఎడిటర్ కాబట్టి ఏమే నాకు తీయవు క్లోజ్ పెట్టని నాకు తెలుసా, అయిపోయింది కట్టు, ఇది కట్టు, అది కట్టు, ఇది కట్టు. అంత ఫాస్ట్గా చేసినావు నిజంగా అన్న. అంచెలుగా ఎదిగి ఆ రాంబాబు సార్ ఆశీర్వాదము మన సినిమా మీద ఉంటుంది. కంపల్సరీ బ్రహ్మాండ సినిమా సక్సెస్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను 17 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. కొమరక్క అనే క్యారెక్టరు ఇంత ఫేమస్ అయింది, ఇంత ప్రతి ఒక్కరికి తెలుసు. 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు ప్రతి ఒక్కరికి తెలుసు కొమరక్క అంటే. అంత ఇష్టపడతారు. నా మనసులో ఎప్పుడు ఒక బాధ ఉండేది, ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది, సముద్రం అంత ఇండస్ట్రీ ఉంది, ఒక్క డైరెక్టర్ ఒక్క రైటర్ మైండ్లో నేను లేనా? నా మీద పెన్ను పెట్టరా? ఒక్కరన్నా పెడుతుండొచ్చా? ఎప్పుడు నా భార్యతోటి అంటుండి, ఎవరో ఒకరు నా మీద ఏదో ఒక రోజు నన్ను ఊహించుకొని కథ రాయకపోతారా ఇండస్ట్రీలో అని. కానీ ఆ అదృష్టం నాకు రాంబాబు గారు ఇచ్చారు. ఆయన నేను లేడీ గెటప్ చెయ్యను సార్, నేను ప్రతి దసరా చేసిన, అది జెర్సీ, మళ్ళీ రావా, నేను లోకల్ చాలా సినిమాలు చేసిన. ఇప్పుడు 7 సినిమాలు ఉన్నాయి రిలీజ్కు. ఆ సినిమాలో కూడా ఎక్కడ లేడీ గెటప్ చేయలే సార్, నేను చెయ్యొద్దు అనుకుంటున్నా దీని టీవీ వరకే అంటే రాంబాబు గారు ఫిలిం ఛాంబర్ పిలిచి బన్నీ రాంబాబు వచ్చి ఆ కథ చెప్పంగానే కంట్లో నీళ్ళు వచ్చినాయి. సార్ పెన్ను పెట్టంగానే కార్తీక్ అన్న కూడా ఉన్నాడు, అన్న పెన్ను పెట్టంగానే నీ పేరు అనుకున్నాం అన్న అనగానే నిజంగా ఈ సినిమాలో నాదొక మంచి క్యారెక్టరు. నా జీవితంలో నేను 100 సినిమాలు చేసినా ఇలాంటి క్యారెక్టర్ నా లైఫ్లో రాదు, ఎవరు రాయరు, అది కాదు. ఈ సినిమాలో నాది అంత మంచి క్యారెక్టరు. నిజంగా చెప్తున్నా. ఆ విషయంలో రాంబాబు గారికి సార్ మీరు ఎక్కడున్నా, నిజంగా ఒక మనిషి 30 సంవత్సరాలు యుద్ధం చేసిండు. ఆయన యుద్ధం చేసి తన యుద్ధాన్ని గెలిచి సింహాసనం మీద కూర్చునే టైంలో భగవంతుడు గద్దొచ్చి కోడి పిల్లని ఎత్తుకుపోయినట్టు ఎత్తుకొని పోయిండు. కానీ నిజంగా చెప్తున్నా, ఈ టైంలో ఆ రాంబాబు సారు తప్పకుండా యమధర్మరాజుతోటో దేవుళ్ళతోటి పోరాడుతుంటాడు అనుకుంటా నాకు తెలిసి. లేదు సార్ నా సినిమాని సక్సెస్ చేయండి సార్, నా కోరిక తీర్చండి సార్ అని. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉన్నారు. నిజంగా వాళ్ళ పరిస్థితి, మేము ఆ రోజు ప్రొడ్యూసర్ సార్ మేమందరం వాళ్ళ ఊరికి పోతే, అయ్యో 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో పోరాడి సార్కి ఏమీ లేదు, ఒక పెంకుటిల్లు, 2 బిడ్డలు, భార్య తప్ప. నిజంగా అంటే చాలా మంది ఏమనుకుంటారన్న, మా షాద్నార్ వాళ్ళు కూడా వచ్చారు, మా వాళ్ళు, మాకు పేరున్నంత మాత్రాన వీళ్ళకేం అబ్బా మస్తు పైసలు ఉంది, మంజుకేమి మస్తు సంపాదిస్తుంది. మంజు కష్టాలు మంజుకు తెలుసు, నా కష్టాలు నాకు తెలుసు. సినిమా వాళ్ళకు పేరు ఉంటుంది తప్ప మా వెనక బ్యాలెన్స్ ఉండదు కదా అమ్మా. వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే, వాళ్ళకేం మస్తు బలిచిపోయారు, మస్తు పైసలు ఉంటుంది అనుకుంటారు. అవి ఏమి ఉండవన్నా. నిజంగా కొమరక్కకి ఎగబడుతున్నారు. నేనన్నా మీ ఇల్లులో మనవయ్య, నేను దిక్కుల దీపం పొడవా, అలా పెద్ద హీరోయిన్ ఉండదు, ఆమె దొబ్బుకొని అట్లొస్తారు, ఆమె హీరోయిన్ మీకు తెలియదా అంటానంటే, ఓ అమ్మ నువ్వు పక్కకి జరుగు, మేము కొమరక్క కావాలన్నా. ఇంకా ఏ హీరోయిన్ ఉన్నా, ఏ చిన్న యాక్టర్ ఉన్నా అక్కడ ఫీల్ అవుతారు, బాధపడతారు, నన్నే అంటారా అని. కానీ మా అమ్మ ఏమన్నా తెలుసా, మా అక్క, కొమిరి నీ టైం నడుస్తుంది, వాళ్ళు నీ కోసం వచ్చిర్రు. నేను ఒక జనరేషన్ మనిషిని, ఆ ముసలోళ్ళకి నేను తెలియకపోవచ్చు, నువ్వు ఆ విషయంలో టెన్షన్ పడకు కానీ అన్నది. అప్పుడే వంగి కాళ్ళు మొక్కాలనిపించింది. అంటే ఎంత ఆనెస్ట్గా ఒప్పుకుందంటే ఆ విషయాన్ని కూడా ఎవరు జీర్ణించుకోరు కదా అమ్మ. నిజంగా చెప్పు, మనం కింద కూర్చుంటుంది అమ్మ, మనం ఏది తింటే అదే తింటుంది. అంత జెన్యూన్ పర్సన్. ఆ సెట్ బాయ్ని అట్లే వల్కరిస్తుంది, డైరెక్టర్ని అట్లే వల్కరిస్తుంది, పెద్ద స్టార్ను కూడా అట్లే వల్కరిస్తుంది. తారతమ్యం లేకుండా అందరితో ప్రేమగా మాట్లాడే ఏకైక వ్యక్తి మా ఆమెని అమ్మ. దేవుడి వల్ల భగవంతుడు చక్కగా చూసి మళ్ళా తల్లి క్యారెక్టర్లకు పుంజుకున్నావు. ప్రతి సినిమాలో నువ్వే ఉంటున్నావు. నువ్వు అనుకున్న సినిమా ఇప్పుడు ఒక 7-8 సినిమాలు ఉంటాయి అమ్మాయి, అన్ని సినిమాలు వస్తున్నాయి. నిజంగా అదొకటి. ఇంకెవరున్నారు, మా మీసం సురేష్ అన్న, మా సర్పంచ్ అన్న, మా అందరికీ ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా చాలా దూరం నుంచి కూడా చాలామంది వచ్చారు. అంటే నా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఫ్రెండ్స్ కానీ ఇంకా చాలామంది వచ్చారు. అలాగే మీడియా, ప్రింట్ వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ముందుగా డైరెక్టర్ రాంబాబు సార్కి శ్రద్ధాంజలి గట్టి నివాళులు అర్పిస్తూ
ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడదాం. సినిమా వచ్చేసి బ్రహ్మాండ. అసలు టైటిల్ పెట్టడమే చాలా అద్భుతంగా పెట్టడం జరిగింది. అండ్ ఈ సినిమా వచ్చేసి ఒగ్గు కళాకారులు ఉంటారు కదా, ఇక్కడ వచ్చారు కదా చాలామంది, ఒగ్గు కళాకారుల నేపథ్యంలో సినిమా జరుగుతుంది. అంటే కాన్సెప్ట్ అది తీసుకున్నారు. ఇంతవరకు అలాంటి సినిమా మన తెలుగు సినిమాలలో ఎప్పుడు రాలేదు. సో ఫస్ట్ టైం నాకు తెలిసి బ్రహ్మాండ అనే మూవీ. అండ్ ఆ డివోషనల్ వచ్చేసి మన కొమరవెల్లి మల్లన్న స్వామి ఉన్నాడు కదా, ఆ స్వామి మీద ఇంతవరకు సినిమా ఎప్పుడు జరగలేదు. చాలా మనం ఫోక్ సాంగ్స్ చూస్తుంటాము. అండ్ ఇలాంటి స్టోరీని రాసుకొని అండ్ డైరెక్షన్ చేయడం కూడా చాలా అంటే గ్రేట్. అది అట్లాంటి డైరెక్టర్ గారు మన మధ్య లేకపోవడం కూడా చాలా విచారణకరం. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడనే ఉన్నారు. సో వాళ్ళందరికీ సానుభూతి తెలియజేసుకుంటూ మన బ్రహ్మాండ మూవీ గురించి ముఖ్యంగా ఫస్ట్ మీరందరూ ట్రైలర్ చూడగానే మీకు ఏం నచ్చిందో నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ ట్రైలర్ చూడగానే సౌండ్ మ్యూజిక్ అసలు అదిరిపోయింది. వరికుప్పల యాదగిరి సార్ ఉన్నాడు. యాదగిరి సార్ డప్పు కొడతాడు అంటారు కదా, యాదగిరి డప్పు మన ఊరంతా మోగుతాని, అట్లా మన మ్యూజిక్ అయితే ఫస్ట్ అదిరిపోయింది. చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ అండ్ మన డిఓపి కార్తిక్ గారు ప్రతి ఫ్రేమ్ని చాలా చక్కగా చూపించారండి. టెక్నికల్గా ప్రతి ఒక్కరు చాలా అద్భుతమైన వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా నటీనటుల విషయానికి వస్తే ఆమని గారు అండ్ చాలా పెద్ద పెద్ద మహానటీనటులు అందరూ ఉన్నారు ఈ సినిమాలో. హీరోయిన్ మాత్రమే కొత్త వాళ్ళు, మిగతా వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ ఉన్నారు. సో వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు పేరునే చెప్పాలంటే టైం సరిపోదు. కొమరం ఆల్మోస్ట్ మీ అందరికీ చాలా అంటే చిరు లీక్స్ అంటారు కదా, అలా కొమరం లీక్స్ ఇచ్చేశాడు. నిజంగా చెప్తున్నా, కొమరము చాలా అద్భుతమైన పాత్ర. ఆయన చెప్పినట్టు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, అలాంటి క్యారెక్టర్ చేశాడు. అండ్ ఇది ఒక డిఫరెంట్ అండి. అంటే మీరు బల్గం సినిమా చూసింటారు, బల్గం జోనర్ వేరు, అలా అన్ని అంటే అందరు కోరుకుంటారు కదా డిఫరెంట్ ఉండాలని. అండ్ ఈ సినిమా ద్వారా మన తెలుగు ప్రేక్షకులకు అండ్ నాట్ ఓన్లీ తెలంగాణ అంటే ఇది తెలంగాణ పల్లెలలో జరిగేటువంటి ఈ ఒగ్గు కళాకారుల నేపథ్యంలో తీసింది. కానీ మన తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చాలి అంటే అలాంటి అద్భుతమైన దేవుడిది లైన్ తీసుకొని మనందరికీ అందించబోతున్నారు డైరెక్టర్ గారు. అండ్ ఇంకా మా ప్రొడ్యూసర్ గారి విషయానికి వస్తే, సార్ని ఎప్పుడు చూసినా చిరునవ్వుతూ ఉంటారు. రజనీకాంత్ ఉంటాడు కదా, ఎప్పుడు స్మైల్ ఇస్తుంటాడు కదా, అలా ఎప్పుడు స్మైల్ ఇస్తుంటాడు. అసలు ఎక్కడ ఏ లోటు చేయలేదు, చాలా అద్భుతంగా చూసుకున్నాడు. అందుకే ఇక్కడ వరకు వచ్చింది. ఇందాక కూడా ఇక్కడికి వచ్చిన మిత్రులలో కొందరు అన్నారు, అరే మామ మేము అక్కడ ఎంజీబీఎస్లో దిగేసి వస్తున్నాము అండ్ అక్కడ నుంచి వస్తుంటే ఇక్కడ చూసిన బ్రహ్మాండ పోస్టర్లు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయిరా అని. అది చాలు సార్, సూపర్ సార్ నిజంగా. అంటే ఒక చిన్న సినిమాకి నేను ఎన్నో సినిమాలు చేశాను, పుష్ప అట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు చేశాను, చిన్న సినిమాలు చేశాను, కానీ చిన్న సినిమాలలో ఈ రేంజ్కి తీసుకొచ్చి ఈ విధంగా మనకు ప్రజెంటేషన్ చేయాలంటే మామూలు విషయం కాదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి అండ్ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈ సినిమా రాంబాబు గారు నా దగ్గరికి రావడానికి ఎక్కడో ఒక పాట చూశానంట నాది. అప్పటికి సినిమా టాకీ ఆల్మోస్ట్ 90% షూట్ అయిపోయింది. అప్పటికి పాటల తర్వాత చూద్దాం కానీ టాకీ చేశారంట. నా దగ్గరికి వచ్చి, సార్ ఈ సినిమా చేయాలి మీరు అని కాల్ చేశారు. నేను వెళ్ళి ఆఫీస్లో కలిశాను. సో మీ కాల్ వస్తుంది, ఒక ఫోన్ రాంబాబు గారు నాకు కథ చెప్పంగానే అరే ఇదేదో బలం ఉండే అనుకున్నాను. ఎందుకంటే నేను ఎన్నో కథలు వింటుంటాను, కొత్త వాళ్ళవి, పాత వాళ్ళవి, పెద్ద సినిమాలవి, పెద్ద డైరెక్టర్ల కథలు కూడా వింటాను. బట్ ఈ కథ వినంగానే ఓకే, ఇది బడ్జెట్ ఎంత, ఎలా తీస్తారు అనేది కాకుండా ఈ కథ ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టు తీస్తే మాత్రం జనాలకి డెఫినెట్గా రీచ్ అవుతుంది అని అనిపించి, ఇంకా ఈ సినిమాలో ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ మ్యూజిక్ చేసే స్కోప్ లేకుండా అన్ని రకాల, అంటే ఇటు డివోషనల్, అటు డ్యాన్స్ నెంబర్, ఇటు లవ్ అండ్ ఒక సాడ్ సాంగ్, అన్ని రకాలుగా చేసి, అంటే నాకు పని చేయడానికి 200% స్కోప్ ఉన్న కథ ఇది. సో
రాంబాబు గారు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. సార్, ఈరోజు మిమ్మల్ని నేను వెతుక్కోనక్కర్లేదు, మీరు ఎప్పుడు మా గుండెల్లో ఉంటారు సార్. చాలా బాధాకరం ఏంటంటే ఆయన ఈ రోజు కోసం సినిమా ఇప్పుడు 29 రిలీజ్ అవుతుంది, థియేటర్లో చూసి ఆయన కన్న కళలు చూడాలని ఎంతో ఆశపడ్డారు. బట్ పెద్దలు అంటారు కదా, తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని. అది మరెందుకు జరిగిందో తెలియదు. నేనైతే లిటరల్గా ఒక 5 రోజులు షాక్లో ఉన్నాను ఆయనకి ఇలా అయిందని తెలిసిన తర్వాత. ఆయన ఎప్పుడూ ఎంతో కూల్గా ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. అసలు ఎంత ప్రెషర్ ఉన్నా కూడా ఆ నవ్వు ముఖం మాత్రం అలాగే ఉంటుంది. ఇంతమందిని ఇప్పుడు ఇందాక కొమరం చెప్పినట్టు కార్తీక్, రాంబాబు గారు ఎక్కడున్నా వాళ్ళిద్దరే, అన్న పాట అయిందా, అన్న టీజర్ అయిందా, అర్ధరాత్రి. ఈ కార్తీక్ అయితే నిజంగానే సైకోకి ఈయన పిహెచ్డి. అంటే ఒక దశలో నేను భయపడి ఈ నంబర్ బ్లాక్ చేశాను. ఆ దశలో రాక్షసుడు అనమాట, నిద్రపోయాడు మనల్ని. సో కార్తీక్ వీళ్ళిద్దరూ ఎంత అంటే ఒక కృష్ణార్జున్ లాగా పనిచేశారు ఈ సినిమాకి. సో ఆయన రాంబాబు గారు ఉంటే చాలా బాగుండేది. మనందరం మిస్ అవుతున్నాము. 29 ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మన సురేష్ అన్న ఇప్పటిదాకా పెడుతూ వచ్చావు. 29 నుంచి మీకు రిటర్న్ రావాలి, మీరు అనుకునే దానికంటే 10 రెట్లు రావాలని కోరుకుంటున్నా. నిజంగా చాలా టెన్షన్గా ఉంది. థ్యాంక్ యూ సార్ ప్రభాకర్ గారు అండ్ ఆమని గారు అందరు వచ్చినందుకు. రియల్గా నన్ను మర్చిపోతే సారీ. యాక్చువల్లీ నేను ఎక్కువ మాట్లాడాలని అనుకోవట్లేదు ఇప్పుడు. ఖచ్చితంగా సక్సెస్ మీట్లో చాలా బాగా మాట్లాడతాము, ఖచ్చితంగా సక్సెస్ కొడతామని పక్క గ్యారెంటీ ఉంది. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం కంటే మా డైరెక్టర్ గారికి నాకు చాలా నమ్మకం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే యాజ్ డిఓపిగా నమ్మకం ఉండడం వేరు, తనని పూర్తిగా నమ్మి 2 సంవత్సరాలుగా ట్రావెల్ చేయడం అనేది వేరు. ఇంకొక విషయం ఏంటంటే చెప్పాలంటే యాక్చువల్లీ డైరెక్టర్ గారు లాస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో అది ఇదే థియేటర్లో ఇక్కడే జరిగింది. అది ఎలా జరిగిందనేది మా చేతిలో మా కళ్ళ ముందు ఇప్పుడు ఇక్కడి కోసం మాకు అది గుర్తుకొస్తుంది తప్ప వేరే ఏం గుర్తు రావట్లేదు యాక్చువల్లీ. కానీ 100%గా తను ఎక్కడ ఉన్నాడో నేను నమ్మను, ఎక్కడో ఉన్నాడని నేను నమ్మ. తను ఇక్కడనే ఉన్నాడు, ఇదంతా చూస్తున్నాడు, తను చాలా సంతోషంగా ఉన్నాడు ఇదంతా జరుగుతున్నందుకు. 100% అన్న రాంబాబన్న నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు నీ సక్సెస్ ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఎవరిది కాదు, నీ సక్సెస్ మీటిది. ఖచ్చితంగా సినిమా సక్సెస్ అయిన తర్వాత దీనికంటే గ్రాండ్గా జరుగుతుందని నేను కోరుకుంటాను. అండ్ ఇక్కడ స్టేజ్ మీద అందరికీ థ్యాంక్స్ టు కమ్. ఇక్కడికి వచ్చిన చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ, కొంచెం ష్యూర్. అండ్ ఈ సినిమాకి సపోర్ట్ చేసినటువంటి ఫ్రంట్లో మేము కనిపిస్తున్నామండి. అది డిఓపిగా నేను కనిపిస్తున్నాను, అదే డైరెక్టర్గా రాంబాబు సార్ కనిపిస్తున్నారు, ప్రొడ్యూసర్ గారు కనిపిస్తున్నారు. ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ ఇంత నమ్మి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. బ్యాక్ ఎండ్లో కూడా చాలా మంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. కొంతమంది పేర్లు ఒగ్గు మలేషియా ప్లీజ్. ఇక్కడ మీరు సాంగ్ పైన ట్రైలర్లో చూసిన ఒగ్గు సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ పాడింది ఒగ్గు మలేషియానే. రియల్గా అసలు మేము ఒగ్గు కళ పైన సినిమా తీయడానికి డేర్ చేసినప్పుడు మాకు ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ ఇచ్చింది ఒగ్గు మలేషియా. అన్న రానా ముందుగా అన్న కూడా వీళ్ళిద్దరూ రాంబాబు అన్న ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా, మేము 2 years నుంచి ఎంత జర్నీ చేసినామో ఎవ్రీ మినిట్ అంటే ఏ నైట్ ఫోన్ చేసి అన్న ఈ డౌట్ ఉంది మాకు ఒగ్గు దాంట్లో ఈ డౌట్ ఉంది, ఇది ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటంటే ఆ రాత్రి కూడా ఫోన్ లేపి ఆన్సర్ చెప్పి ఏ టైం చెప్పిన అన్న ఈ టైంకి వచ్చి ఇక్కడ మాకు ఎట్లా స్టేజ్ అర్థం కావట్లేదు, అది కావాలంటే ఏ టైం అయినా సపోర్ట్ చేసింది వీళ్ళు ఉన్నారు కాబట్టి. రియల్గా చెప్తున్నా, అంటే టెక్నికల్గా కాకుండా ఒక దాంట్లోనే స్టోరీ రన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. అది తెలిసి వాళ్ళు ఉంటేనే వర్కౌట్ అవుతుంది, వేరే ఎవరున్నా వర్కౌట్ కాదు. సో 100% ఇక్కడ దాకా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ కమింగ్ టు ద అమ్మని గారు, రియల్లీ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ కనికాజీ థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు ద హీరో గురించి 2 minutes చెప్పి నేను క్లోజ్ చేస్తాను. యాక్చువల్లీ పెరుగు హీరో గురించి
అది డీప్గా నేను ట్రావెల్ కావచ్చు డైరెక్టర్ గారితో. మేము మా జర్నీ చాలా లాంగ్గా ఉంటుంది. మాతో పాటు పక్కనే ఉండి అన్న ఇలా కాదు, ఇలా చేద్దాం, మన సభ్యులని ఇలా తీసుకెళ్దాం, ఇలా ముందుకు తీసుకెళ్దాం, నేను మాట్లాడతాను ప్రొడ్యూసర్ గారితో, నేను ఇక్కడ నేను చేస్తాను, వీళ్ళతో నేను మాట్లాడి సెట్ చేస్తాను, ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ నేను చూసుకుంటాను. మ్యాక్సిమం మేము సెట్లో ఎంత రిలాక్స్గా ఉన్నామంటే డైరెక్టర్ గారు నేను చాలా రిలాక్స్గా అమ్మని గారిని ఒక 9 చీరలు, కొమరన్న ఒక 7 చీరలు మార్చుకుంటూ మేము సీన్స్ మేము తీసుకుంటూ వెళ్తుంటే ఎంత టెన్షన్ పడిపోయాడంటే కానివ్వండి కానివ్వండి ఇంకా బాగా చేయాలి మనం కానివ్వండి అనుకుంటూ ఆ టెన్షన్ ఎలాంటి టెన్షన్ అంటే అది ప్రొడ్యూసర్కి లాస్ కాకుండా మనం ఎంత పెద్దగా ఎంత నీట్గా మనం చేయగలుగుతాము, ఎంత బాగా చేద్దామని టెన్షన్ ఎవ్రీ మినిట్. అండ్ అట్ ద సేమ్ టైం సినిమా బారాలు అనే దాంట్లో నాకు తెలిసి ఏ హీరో ఇలా కష్టపడండి, ఈయన కష్టపడంత రియల్గా చెప్తున్నా, ఏ హీరో కష్టపడి ఈయన కష్టపడంత రియల్. ఈ క్షణం ఇంతకు ముందు దాకా స్టేజ్ ఎక్కి ముందు దాకా కూడా యాజ్ మా టీంలో మెంబర్గా కాదు, అది తన భుజాల మీద, నా భుజాల కంటే తన భుజాలకు ఎక్కువేసుకొని ఇప్పటిదాకా నడిపించుకుని తీసుకొచ్చాడు. రియల్లీ థ్యాంక్ యూ బన్నీ సో మచ్ రియల్గా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సురేష్ అన్న, నీ ఫస్ట్ సినిమా అనుకోవచ్చు కానీ ఫస్ట్ సినిమానే, బట్ రియల్గా ఈ సినిమాతో ఒక 5 సినిమాలు చేసినంత ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుంటున్నా నాకు తెలిసి. అండ్ రియల్గా చెప్తున్నా, నువ్వు ఇంత డేర్ చేసినందుకు రియల్గా అసలు ఇది హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇంత డేర్ ఈ సిచ్యువేషన్లో కూడా నువ్వు ఒకటి మాట అన్నావు, హాస్పిటల్ ఒకటి మాట నాకు ఇప్పుడు గుర్తుంది, రామమోహన్ హాస్పిటల్లో ఒకటే మాట అన్నాడు, కార్తీక్ అన్న ఈ క్షణం ఇప్పుడు లేడు, మనకి ఈ క్షణం తెలిసింది, కానీ ఆయన కోరికని ఆయన ఆలోచన ఆగద్దు, ఆయన పడ్డ కష్టం ఆగద్దు, ఆయన ఎదురు చూసిన దాని గురించి ఏది ఆగద్దు, ఆయన అనుకున్న సినిమా రిలీజ్ చేయాలని మనం రిలీజ్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ క్వశ్చన్ లేదు, మనం రిలీజ్ చేసి చూపిద్దాం, నెక్స్ట్ లాభాలు వస్తాయా రావా తర్వాత విషయం కార్తీక్, మనం సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఆ మాట అన్నందుకు రియల్ అన్న హ్యాట్స్ ఆఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళాధర్ మాస్టర్, రియల్లీ ఎక్సలెంట్ కొరియోగ్రఫీ. మీరు మన రిలీజ్ అయిన సాంగ్ ఏమైనా పిల్ల కానీ ఇంకొక సాంగ్ వేస్తుంది సార్, అది నిజంగా ఎక్సలెంట్ కొరియోగ్రఫీ సార్. నా వల్ల కూడా చాలా ఇబ్బంది ఉంది సార్కి యాక్చువల్లీ, కానీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా రాజు మాస్టర్ దాదాగా లాస్ట్ తొందరగా మా రాజు మాస్టర్, నిజంగా బన్నీ అంత ఆడడానికి డ్యాన్స్ చేసిందంటే కారణం రాజు మాస్టరే రియల్గా. కళాధర్ మాస్టర్ కూడా రాజు మాస్టర్ కూడా, ఎందుకంటే మేము అనుకున్న థీమ్కి మన పెద్దలందరికీ అన్న రామకృష్ణ అన్న, శివనాగన్న, ప్రభాకర్ అన్న, పోతే మధుసూదన్ అన్న, పిలవంగానే యాదగిరి అన్నకి ఇట్లా అందరూ మాకు టైం ఇచ్చి అందరూ మాకు సపోర్ట్ చేశారు. మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు పేరున సినిమాలో ఎవరిని పేరు పెట్టడానికి లేదు, ఎవరైనా మాకు అంటే ఆ దేవుడు దీవన్నా ఏందని తెలియదు, కాకపోతే ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి మా ముందుకు ఇంతగానో రాని కారణం వాళ్ళ సపోర్ట్ వల్లనే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో కూడా నన్ను ఏది అడిగినా కూడా కాదనుకుంటా ప్రతి ఒక్కరు ఆర్టిస్టులైనా ఎవరైనా, మా ఆమని మేడం గారు, ఎవరైనా కవిక, బన్నీరాజు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినాం కాబట్టి ఇంత దాకా వచ్చినాం మనం. నాకు కథ చెప్పినప్పుడు మన రాంబాబు గారు లేరు, ఇప్పుడు కథ చెప్పినప్పుడు నేను ఆ కథ అనేది వినంగానే రాంబాబు గారు వచ్చేసి నాకు ఎందుకో అనిపించింది, ఈ కథ కంటెంట్ చూడంగానే నాకు మంచిగా, అంటే ఆ దేవుడు మల్లన్న స్వామి ఎందుకు నా దగ్గర తీసుకొచ్చారో తెలియదు, ఎందుకంటే ఆ కథలో అట్లా ఉంది. ఆ కథ కూడా నాకు ఎందుకంటే చాలా నచ్చింది కాబట్టి నేను ఇందాక తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరు నాకు పేరున సపోర్ట్ చేసారు. కార్తీక్ అన్న ఇప్పుడు అన్నట్టుగా కార్తీక్ కానీ మన డైరెక్టర్ రాంబాబు అన్న కంపల్సరీ వాళ్ళిద్దరే చూసుకునే వాళ్ళు. నేను కూడా సెట్లో పోగిపోతుంటేని వాళ్ళు ఎప్పుడైనా కూడా చివరి ఏంటంటే నైట్ అనక పగలనక వాళ్ళే చూసుకునే వాళ్ళు. నేను లాస్ట్లో ఎంటర్ అయ్యి నేను ఈ పోస్ట్ ప్రొడక్షన్ నుంచి వచ్చాను. ఈ కథ అనేది ఇక్కడ దాకా వస్తుందని, ఇక్కడ ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతుందని నేను కూడా అనుకోలేదు. అంటే ఆ పోస్ట్ ప్రొడక్షన్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఏమన్నారంటే ఇది ఇక్కడ చిన్న సినిమా, ఎక్కడ ఏం తీస్తారు, ఎక్కడ దాకా వెళ్తుంది అని ప్రతి ఒక్కరు అనేది. నేను కూడా అదే మైకంలో ఉండింటిని,
కాకపోతే ఎప్పుడైతే మన పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ జరిగిన తర్వాత ఒక్కొక్కటి అల్లుకొని వచ్చినవి. ఇప్పుడు ఒక బలగం కాదు, ఒక కాంతారా కాదు, ఏదో దానికంటే మించి ఉన్నది ఇప్పుడు సినిమా. సాంగ్స్ అందించారు మన వరకుప్పల్ యాదగిరి గారు. అన్న అయితే లేట్ ఇచ్చినా కూడా బాగా ఇచ్చాడు సాంగ్స్ అయితే. ప్రతి ఒక్క సాంగ్, ఏ సాంగ్ కానీ మనం వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఏ సాంగ్ అయినా. థ్యాంక్ యూ అన్న వరకుప్పల్ యాదగిరి అన్న, థ్యాంక్ యూ. సాంగ్స్ లేట్ లేదన్న, ఆర్ఆర్ సీట్ లేదు ఆర్ఆర్ అని కాదు, కొంచెం లేట్ చేసినా కూడా లేటెస్ట్గా వచ్చినాయి సాంగ్స్. ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చిన సినిమాల్లో మీరు చూడొచ్చు, ప్రతి సాంగ్ కూడా ఏదైనా. ఇప్పుడు ఆల్రెడీ 3 ఆదిత్యలో మీకు సాంగ్స్ రన్నింగ్ అవుతున్నాయి. ఆల్రెడీ 3 సాంగ్స్ వచ్చినాయి బయటికి. ఆ సాంగ్ మీరు ఏదైనా చూడండి, ఏ సాంగ్లైనా కూడా ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడో, ఎక్కడి నుంచి చేసిండో కానీ తెలియదు, కానీ ఆ లిరిక్స్ అయినా ఏదైనా కూడా మాకు అంత అద్భుతంగా అనిపించినాయి సాంగ్స్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం నేను వచ్చింది ఇండస్ట్రీకి. ఏంటంటే అందరు తెలుసు నాకు, ఆల్రెడీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు తెలుసు. కాకుండా కూడా నేను వాళ్ళ ఈ సినిమా తీయాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి ఒక సినిమా తీయాలి అన్న చాలా ఉండేది. అప్పుడు రాంబాబు అన్న గారు వచ్చి కథ చెప్పారు. కథలు పట్టుకొని నేను తీశాను. కంపల్సరీ మీకు అందరికీ నచ్చుతుంది సినిమా. మీరు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. మాకు చాలా మంది సపోర్ట్ చేశారు. అన్న కూడా తిరిగిండు ఏంటంటే స్టూడియోల చుట్టూ తిరిగాడు. తిరిగినా కూడా ఒక్కరు కూడా మాకైతే చెప్పేవాడు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ప్రొడక్షన్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వస్తున్నారు అని అనేవాళ్ళు. కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. అక్కడ మాత్రం నేను ఒక్కటి డిసప్పాయింట్ అయినా. చిన్న సినిమా అనేది కాకుండా ఒకసారి చూసిన తర్వాత అదేదైనా డిసైడ్ చేస్తే అది వేరు, కానీ స్టార్టింగే చిన్న సినిమా అని పేరు పెట్టి దాన్ని అంటే కొలాబ్ చేసేస్తుంది. అక్కడికి అందరికి ఏదైనా కూడా ఆడ ఎవరైనా చేయబుద్ధి ఇంక కాదు. అక్కడ డిస్ట్రిబ్యూటర్ల కాడైతే మాత్రం చాలా ఇది ఉన్నది. లాస్ట్లో మాకు మేము పోగానే, కాకపోతే 2-3 సార్లు పోయిన తర్వాత నేను ఏషియన్ సునీల్ సారు బాగా నాకు సపోర్ట్ చేసిండు. ఈ మన తెలంగాణలో ఏషియన్ ద్వారా నేను రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఆంధ్ర గురించి మాట్లాడితే మన నాదా శివనాగ్ సారు సపోర్టు సార్, శివనాగ్ సార్ ఆధ్వర్యంలో మన డిస్ట్రిబ్యూటర్లు నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణ వచ్చేసరికి తెలంగాణలో మనం ఏషియన్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. మ్యూజిక్ మాత్రం ఆదిత్యలో రన్ అవుతున్నాయి, మ్యూజిక్ ఇచ్చాము. ఇది కంపల్సరీ పబ్లిక్ కంపల్సరీ నచ్చుతుందండి. మీకు నచ్చి కంపల్సరీ మీరు చూడండి, థియేటర్లో చూడండి. I'm very glad to see you all here for the pre-release event of our movie. And I want to tell you that this is a suspense thriller and devotional kind of a movie. So I hope you all will like this movie and you all will go with your family to watch our movie. And especially thanks to our producer Dasari Suresh, our director late Rambabu Garu. We miss you, sir. And thanks to all the team and Mr. Arun for giving me this opportunity to work in this film. Thank you so much. ఇక్కడికి వచ్చేసిన వారందరికీ నమస్కారం, గెస్ట్లకి, పాత్రికేయులకి, మిగతా వారందరికీ కూడా. బ్రహ్మాండ అనే సినిమా ఈ 29 కింగ్ నాగార్జున గారి బర్త్డే రోజు వస్తుంది. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ కొంచెం కులుక్కుమంది పాపం. అంటే ఆయన కష్టాలు తెలిసింది. చిన్న సినిమా తీసి జనాల దగ్గరికి వెళ్తుంటే ఎంత కష్టమైంది డిస్ట్రిబ్యూషన్ అనేది. కరెక్టే సార్, అలాంటి కష్టాలు పడి మనం ముందుకెళ్తేనే పెద్ద ప్రొడ్యూసర్ అయిపోతాం, చిన్న ప్రొడ్యూసర్ నుంచి తప్పదు. సో సునీల్ గారికి మీ తరఫున నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన మిమ్మల్ని ఎంకరేజ్ చేసి సినిమా తీసుకొని రిలీజ్ చేస్తున్నందుకు. చిన్న సినిమా అనేది రిలీజ్కి ముందు వరకే ఉంటుందండి. వన్స్ రిలీజ్ అయింది అంటే దాని పవర్ ఏంటని తెలిసిపోయి దాని తర్వాత అది వేరే స్థాయికి వెళ్ళిపోద్ది. అండ్ ఈ రోజుల్లో ఇలాంటి ఒక కళలకి సంబంధించిన సినిమాలు చాలా హిట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో కాంతారా, అది కూడా ఒక లోకల్ అక్కడ సంబంధించిన రిచువల్స్కి సంబంధించిన ఒక సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. అది కూడా చిన్న సినిమానే షూటింగ్ చేసినప్పుడు. రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు అది కొన్ని వేల కోట్ల సినిమా అయిపోయింది. సో అలాగే మీకు కూడా బ్రహ్మాండ 2 కోసం జనాలు వెయిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి బ్రహ్మాండ 2 ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేయాలి. కాంతారా 2 ఎలాగైతే వెయిట్ చేస్తున్నారో అలాగా.
సో ఒగ్గు కళ గురించి అని చెప్పారు. అలాంటి గొప్ప కళల గురించి మళ్ళీ ఒక సినిమా తీయడమే గ్రేట్ విషయం. అండ్ ప్రొడ్యూసర్గా మీరు సక్సెస్ అయ్యారు సార్, కంగ్రాచులేషన్స్. ప్రొడ్యూసర్ సక్సెస్ ఏంటంటే మొదలెట్టిన సినిమాని థియేటర్కి తీసుకెళ్ళడం వరకు మీ పని అయిపోయింది సార్. మీరు సక్సెస్ఫుల్ అండి, హ్యాపీగా ఉండండి. మీరు డబ్బులు అంటారా, ఇంకా వాళ్ళు ఆదరించేది ఆ కాన్సెప్ట్ దాని ద్వారా వస్తుంది, అది కూడా మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆల్రెడీ మీరు సక్సెస్ అయ్యారు, డబ్బులు కూడా మీ చేతికి డబల్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళందరికీ, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్. ఎస్పెషల్లీ కొమరం చాలా బాగా చేశాడని చెప్పారు ఆమని మేడం గారు నాకు షూట్లో ఉన్నప్పుడు. మేడం మీకు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ హీరో, హీరోయిన్ అండ్ ఆల్ ద ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికి కూడా. మాస్టర్తో నేను ఒక సినిమా చేశాను, నేను నవనీత్ కౌర్ గారు ఎంపీ, ఇప్పుడు మా ఇద్దరు సాంగ్ సారే కంపోజ్ చేశారు. ఒక సాంగ్ గుర్తుందా మాస్టర్? చాలా రోజుల తర్వాత చూశాను, చాలా హ్యాపీగా ఉంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒక్క ఫోన్ చేసి అడగగానే లాస్ట్ టైము ఫస్ట్ లుక్ నేనే రిలీజ్ చేసినట్టున్నాను మన పోస్టర్ అక్కడ లొకేషన్లో. అండ్ ఇప్పుడు కూడా నేను శంషాబాద్ షూట్ నుంచి అందుకుంటానా లేదా అని కంగారు పడ్డాను. ఎందుకంటే ఒక చిన్న సినిమా, ఆయన చెప్పినట్టుగా ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తేనే సినిమాలు జనాల్లోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత సినిమా ఎలా ఉందో దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. కానీ జనాల్లోకి వెళ్ళే వరకు మన వంతు సాయం చేయడం అనేది ధర్మం. సో డెఫినెట్గా ఆ మనసుతోనే పరిగెత్తుకుంటూ ఇప్పుడు వచ్చాను సార్. మీకు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు అందరి టెన్షన్లు అయిపోయినాయి, మీ ఒక్కరికే ఉంటుంది ఇక టెన్షన్. ఎందుకంటే ఓకే, మీకు టెన్షన్ ఉంటే మీరు సినిమా ఇక్కడ దాకా రారు. బట్ ఓకే, డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. నేను ఇక్కడికి చాలామందిని ఇన్వైట్ చేశాను. యాక్చువల్లీ కొంతమంది రాలేకపోయారు. ఇక్కడికి స్టేజ్ దగ్గర దాకా వచ్చే లోపు కూడా చాలా కొంచెం ఇబ్బంది అయింది. సరే, ముందుగా మా ప్రొడ్యూసర్ గారికి ఇప్పుడు మా డైరెక్టర్ గారు అంటే సేమ్ అలా ఇలానే చేసేవాడిని. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, దశరథ మహారాజులైన ఇక్కడున్న మేడం, ప్రతి ఒక్కరికి నిజంగా నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కొంచెము వేరే పాయింట్ ఆఫ్లో అసలు మాట్లాడాలనుకున్నాను, కాకపోతే కొద్దిగా లేట్ అయిపోయింది, బాగా లేట్ అయింది. ఎనీవే వెళ్ళిపోదాం మూవీలోకి. అందరం హ్యాపీగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలు ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియాకి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, రేపు మన సినిమాని, మమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరికి చేరవేసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. కొంచెం మాకు లేట్ అయింది, ఎందువల్లనంటే కొంచెం ట్రాఫిక్ ఉండి బాగా లేట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కొంచెం లేట్ అయినందుకు ఐఎమ్ వెరీ సారీ. ముందుగా వచ్చే దారిలో కొద్దిగా పోలీసులు అది ఇది కొంచెం ఇష్యూ అవ్వడం వల్ల బాగా లేట్ అయిపోయింది. రియల్గా ఈ టీము, బ్రహ్మాండ టీం అందరి తరపున మా శ్రీపాల్ గారు, పిఆర్ఓ గారు కొంచెం టెన్షన్ బాగా ఇబ్బంది పడ్డారు. ఐఎమ్ వెరీ సారీ అన్న. రియల్గా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి లేట్ అయినందుకు బ్రహ్మాండ టీం వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ వెరీ సారీ. మా బ్రహ్మాండ డైరెక్టర్ రాంబాబు గారు కథ, కర్మ, క్రియ అన్నీ తానే అయ్యి మమ్మల్ని ముందుకు నడిపించాడు. అదేవిధంగా ఈ సినిమాలో ప్రతి సీను, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ని ఆయన డిజైన్ చేసుకోవడం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అంటే చాలా అంటారు కదా, కొన్నిసార్లు మనం ఏదైనా చేయాలంటే ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి, ఎన్నో విధాల అడ్డంకులు వస్తుంటాయి, అయినా సరే ముందుకు వెళ్ళాలని. అలాంటి వ్యక్తి డైరెక్టర్ రాంబాబు గారు. వాళ్ళ వైఫ్ అక్క, ఒకసారి ఇట్రా అక్క. నిజంగా చాలా మంచి వ్యక్తి అక్క. కొంచెం ఎమోషనల్ అయ్యేలా ఉన్నాను రాంబాబున గురించి. అదే మాది కొంచెం లోపల అదే వస్తుంది, ఎమోషనల్ అవుతున్నా. సరే, ఏదేమైనా అక్క నువ్వు టెన్షన్ ఏం పడొద్దు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మీకు చెప్పాలని నిజంగా ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి చాలా పెద్ద వాళ్ళ దగ్గర వర్క్ చేశారండి డైరెక్టర్ రాంబాబు గారు. అన్న గురించే చాలాసేపు మాట్లాడాలనుకుంటున్నా, కాకపోతే ఆ మేడం గారు కూడా ఉన్నారు, మాట్లాడాలి.
సరే సార్, దాసరి సురేష్ గారు నిజంగా ఒక ముక్కలో చెప్పాలంటే అసలు ఈ సినిమాకి నేను చెప్పిన బడ్జెట్ ఒకటి, తర్వాత అయిన బడ్జెట్ ఒకటి. రియల్గా ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్, కానీ అవుట్పుట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా వరకు అసలు నిజంగా ఒక నమ్మడం అనేది, కొత్త వ్యక్తులు నమ్మడం అనేది ఎవరు కూడా డేర్ చేయరు. ఎందుకనంటే చాలామంది అంటుంటారు వీడు హీరోవా, ఈయన కూడా హీరో అయినరా, అలాంటి సిచ్యువేషన్లలో కూడా హీరోని నమ్మేదానికన్నా, ఒక వ్యక్తి నమ్మేదానికన్నా కథను నమ్మితే బాగుంటుంది. కథే హీరో అవ్వాలి. ఇక్కడ ఉంటుంటే అందరూ ప్రేక్షక దేవుళ్ళందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళు యాక్సెప్ట్ చేసి హిట్ అయిందనుకోండి, కథ బాగుంటే హిట్ అవుతుంది. హిట్ అయిందనుకోండి, రేపు నాలాగానే ఎంతోమంది హీరోలు అని స్టార్ హీరోలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ముందుగా నమ్మాలి ప్రొడ్యూసర్ ఫస్ట్. ఒక కొత్త వ్యక్తి లేకపోతే పాత వ్యక్తి ఇంతకుముందు చేశాడా లేదా అనేది కూడా ప్రొడ్యూసర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇందాక మన ప్రభాకర్ అన్న కూడా సార్ చెప్పిండు, అంత ఆశామాష కాదా డిస్ట్రిబ్యూషన్ ఏదైనా అని. నిజంగా మన సినిమాకి చాలా చాలా బాగా వచ్చింది సార్. ఈ విషయంలో నిజంగా మీరు ఇంత సపోర్టెడ్గా ఇంత అమౌంట్ మీరు పెట్టడం అనేది నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇదే ఒక సిచ్యువేషన్లో రాంబాబు సార్ ఇట్లా సడన్గా అయిపోయినా కానీ సార్ మరీ ముందుండి ఎలానైనా సరే మనం చేద్దాము, టెన్షన్ తీసుకోవద్దు, ఏదేమైనా కానీ చాలా వరకు పోరాడాం. ఇటు డిస్ట్రిబ్యూషన్ సైడ్ సరే, బిజినెస్ విషయం గురించి మాట్లాడితే మీ అందరూ తెలిసిందే ప్రతి విషయం. ఇక ఇంకో విషయంగా మాట్లాడాలంటే మా కెమెరామెన్ గారు ఆయన సైకోనేనండి వాస్తవమే. ఎందుకనంటే కొంచెం పని వరకు ఏదైనా కెమెరా ఆన్ చేశారంటే పని చేస్తూనే ఉంటాడు. కొంచెం మాకు అటు ఇటుగా కొద్దిగా ఏమంటారు, కొంచెం బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఇబ్బంది ఉందంటే తప్ప వర్క్ చేయాలి, వీళ్ళని పట్టుకోవాలనుకుంటే ఆ డే నైట్ కొడుతూనే ఉంటారు. ఇందాక మా రాజు మాస్టర్ గారు కూడా చెప్పారు, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కొట్టాల్సిందే, మాట్లాడాల్సిందే, అది ఏ టైం అయినా కానీ అలా చేస్తూ ఉంటాడు. కెమెరా విషయంలో వస్తే మీరు ప్రతి సీన్ చూశారు, ప్రతి ఫ్రేము ఎక్కడైనా సరే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క లొకేషన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఇక్కడ హైదరాబాద్, సంగారెడ్డి, ఇట్లా సర్వనింగ్లో ప్రతి ప్లేస్లోకి వెళ్ళాం. ప్రతి సీన్ అక్కడ ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించారు, సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ కెమెరా కార్తీక్ అన్న. నిజంగా చాలా కష్టపడ్డాము. రేపు మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వచ్చిన మీరందరికీ, అదేవిధంగా నన్ను రేపు మమ్మల్ని ఆ థియేటర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా మీరందరూ యాక్సెప్ట్ చేస్తే 100% మళ్ళీ మేము ఈ విధంగా స్టేజ్ పైన నా అందరి గురించితో పాటు మీ అందరి గురించి కూడా మాట్లాడగలుగుతాను. థ్యాంక్ యూ అన్న. అతి ముఖ్యంగా రామకృష్ణ గౌడ్ అన్న నాకు ఫోన్ చేశాను, అన్న ఇట్లా పరిస్థితి ఇట్లా ఉందన్నా అని అంటే, ఏం లేదు అన్న, ఏం పర్లేదు, చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలని చెప్పిండు. థ్యాంక్ యూ అన్న. కొద్దిగా గైడెన్స్ కూడా ఇచ్చాడు. అదేవిధంగా మాకు డిస్ట్రిబ్యూషన్ సార్ సైడ్ శివనాథ్ సార్ కూడా మాకు సపోర్ట్ చేశారు. మళ్ళీ అతి ముఖ్యంగా మాకు వచ్చేసి మధుసూదన్ రెడ్డి గారు, ఆ ఊర్లోకి వెళ్ళాం, కొన్ని పరిస్థితులు కొన్ని బాధలు ఇట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాయంటే చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మాట్లాడాలంటే మనకు వీసన్ సురేష్ అన్న నాకు చాలా గైడెన్స్ ఇచ్చాడు. చాలా అంటే అసలు కొత్త వాడిని కదా, నాకు తెలియదు ఎలా వెళ్దామన్న, ఎలా వెళ్ళాలని. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఒగ్గు మల్లేష్ అన్న కూడా నిజంగా చాలా సపోర్టెడ్. ఒగ్గు అనేది ఎక్కడన్నా తేడా పెడితే రేపు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుందని కూడా, ఇవే ఇలా చేయాలి, సాంగ్ అంటే ఇలా ఉంటుంది. ఒగ్గు మల్లేష్ అన్న అలాగనే బాలపూజ అన్న కూడా వీళ్ళు చాలా చాలా అంటే అసలు మామూలుగా కాదు. ప్రతిదీ అంటే చనిపోయినప్పుడు ఎలా చేయాలి, ఎలా ఉంటుంది అది అనేది చేశారు. చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే తర్వాత ఏదైనా మిస్టేక్ అయిందంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని కూడా మీరు చెప్పి చాలా గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. ఇక అదేవిధంగా ఇంకా మాట్లాడుకుని పోవాలంటే నన్ను విశేషానికి వచ్చిన పాండ్ గౌడ్ అన్న, ఇట్లా మా రమేష్ గౌడ్ సార్ పిలిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి, మన కళ్యాణ్ రామ్ సారు విజయశాంతి మేడం గారిని అమ్మని అన్నారు. తర్వాత మీరే బన్ని గారు అన్నారు. మన ఆమని మేడం గారిని అమ్మని అంటున్నారు. ఏంటనంటే అలా సెంటిమెంట్గా అలా అనుకున్నానని చెప్పాను. నిజంగా నాకు మీతో కలిసి చేయడం నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామ్మా. ఎందుకంటే అమ్మానే అంట ఫోన్లోనైనా మామూలు వాయిస్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ చేసిన అమ్మ, ఎప్పుడో ఫ్లోలో వస్తే మేడం అలా ఉంటుంది తప్ప ఎక్కువ శాతం అమ్మానే మాట్లాడుతుంటా. నిజంగా నాకు చాలా సపోర్టెడ్గా అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి ఇట్లా అని చెప్పాను.
సరే నాన్న నాకు ఇట్లా కొన్ని డేట్స్ కొద్ది ఖాళీలో కదంటే ఎట్లయినా సార్ రిక్వెస్ట్గా నువ్వు రావాలమ్మంటే సరే నాన్న వద్దాం, డైరెక్టర్ గారు లేరు కాబట్టి తప్పకుండా వద్దాం, మన సినిమాని మనం ఎట్లయినా సరే సెట్ చేసుకుందాం, మనమే దీన్ని డెవలప్ చేయడానికి ఎలాంటి చేయాలని యూజ్ చేస్తామని చెప్పి వచ్చిండ్రు అన్న. నిజంగా థ్యాంక్ యూ అన్న. నేను మాట్లాడేదన్నమాట కుమరవ సగం మాట్లాడేది, బన్నీ హీరో సగం మాట్లాడేది, మొత్తం మాట్లాడేసారు. ఈనాటి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన మా గెస్ట్ ప్రభాకర్ గారు, అలాగే ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన దాసరి సురేష్ గారు, అలాగే ఇందులో హీరోగా పనిచేసిన బన్నీ, అలాగే హీరోయిన్ గారు, ముఖ్యంగా మేడం గారు చాలా పెద్ద ఆర్టిస్టు. మొన్న ఆ మేడం గారిని మేము ఒక ఫంక్షన్ తీసుకెళ్ళాం కామారెడ్డిలో. వందల సంఖ్యలో ఆడవాళ్ళు ఆమెను ఫ్యాన్స్. ఒక గంటన్నర టైం వేస్ట్ చేసిరాం నేను ఆ రోజు చూసిన అబ్బా ఆడవాళ్ళలో మేడంకి ఇంత బాగా రెస్పాన్స్ ఉందా, చాలాసేపు డాన్సులు చేసి మేడం కూడా తీసుకుపెట్టా అని చెప్పించిన వాళ్ళు. చాలా మంచి సెలెక్షన్ మా హీరో గారు, మేడం గారి సెలెక్షన్ చాలా బెస్ట్ సెలెక్షన్. తప్పకుండా ఇది ఒక పెద్ద సినిమా అవుతుంది, మంచి సినిమా అవుతుంది నేను అనుకుంటున్నా. దీనికి రెండు రకాల ఉన్నాయి దీనిలో, ఇటు బలగం అటు కాంతార రెండు మిక్స్ చేసిన లాగా ఉంటుంది ఈ సినిమా. తప్పకుండా అలాంటి సినిమానే కావాలి, ఇది ఒక పెద్ద హిట్ కావాలి. అలాగే వరకుపల్ల యాదగిరి గారు చాలా మంచి సినిమాలు చేశారు. ఈ సినిమా రికార్డింగ్ చాలా బాగా ఉంది నిజంగా. ఈరోజు అటు మీద ఫోన్లో నుంచి నాకు కాపీ వచ్చినప్పుడు కానీ అంత అది లేదు, ఈరోజు ఇక్కడ చూస్తే బాగా ఉంది. థియేటర్లో చూస్తేనే చాలా బాగుంటుంది ఎందుకైనా. అలాగే కుమరవ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఒక మంచి ఫాలోయింగ్ ఉంది ఇక్కడ తెలంగాణలో, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కెమెరామెన్ గారు చాలా బాగా పనిచేసిన అందరూ చెప్తున్నారు. మీకు సైకో అని పేరు పెట్టేసిండ్రు. రేపు నేను చేయబోయే సినిమా కూడా నేను పెట్టుకుంటా. అయితే అట్లాంటి పని చేసేటోళ్ళు కావాలి కదా ఎవరికైనా. మీరు మేడం అయితే పక్కా మా సినిమాలో. నేను కబాడే సినిమా చేయబోతున్నా త్వరలో, దానికి మేడం నాలాడు అనుకున్నా చెప్పినాం కూడా, మిమ్మల్ని కూడా కంపల్సరీ తీసుకుంటా. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకా చాలామంది అతిథులు వచ్చినారు. ఎక్కువ మాట్లాడినారు అందరూ, కాబట్టి మీకు అందరికి బోర్ అయి ఉంటుంది. నేను చాలా తక్కువ మాట్లాడి ఫినిష్ చేస్తా. అంటే ముందుగా సురేష్ గారిని వెల్కమ్ చెప్తా ఉన్నాం. బ్రదర్ మీరేం భయపడద్దు, మేమున్నాం. మేమంటే మా దగ్గర 25,000 మంది మెంబర్స్ ఉంటారు, మేమందరం ఉన్నాం. నీకు సునీల్ ఓకే మంచి డిస్ట్రిబ్యూటర్, కాకపోతే మంచి థియేటర్లు సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నన్ను అడగండి, నేను చెప్తా ఏ థియేటర్ కావాలి ఏ థియేటర్ వద్దు. మంచి థియేటర్లు వెళ్ళేస్తే డెఫినెట్గా ఇది బ్రహ్మాండంగా ఆడుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలకు మంచి రెస్పాన్స్ ఉంది. దీన్ని మీరు తీయడం కూడా బాగా తీశారు, దానికి మ్యూజిక్ బాగా ఉంది, సాంగ్స్ బాగా ఉన్నాయి, అన్నీ బాగా ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆయన మా కెమెరామెన్ చాలా అందంగా చూపించినాడు అందాన్ని. కాబట్టి వీళ్ళు ఇద్దరిని ఎంత బాగా చూపించినాడు. అసలు ఇట్లా చూస్తే గుర్తుపట్టలేకుంటుంది అందులో సినిమాలో చూసి ఇలా చూస్తే. కాబట్టి కెమెరామెన్ బాగా వర్క్ చేసినారు. నేను ఎన్నో సినిమాలు తీసిన, నేను 42 సినిమాలు తీసిన ఇప్పటికీ. కాబట్టి మంచి టెక్నీషియన్స్ పెట్టుకొని మంచి ఆర్టిస్టులను పెట్టుకొని చేసిన కాబట్టి డెఫినెట్గా ఆ డైరెక్టర్ గారి గొప్పతనం. ఎందుకంటే ఆయనకు ఎక్స్పీరియన్స్ కదా, కానీ ఆయన లేని లేడైతే అందరికీ ఉంది ఇక్కడ పాపం. ఇంత మంచి సినిమాను తీసినందుకు వారు 100% హిట్ కొట్టాలి, ఇంకా 10 సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మాకు ఒక మంచి ప్రొడ్యూసర్ వచ్చినటువంటి ఇండస్ట్రీకి మీరు మంచి సినిమాలు ఇంకా భవిష్యత్తులో తీయాలని, ఈ సినిమా మంచి పెద్ద హిట్ అయ్యి ఆయనకు వర్షంలాగానే రావాలి డబ్బులు. వద్రబాబు అంటుంటే కదా వచ్చుతున్నాడు. ఈ తెలంగాణలో ఇప్పుడు వద్దంట వస్తున్నాయి వర్షాలు. అట్లా మీకు డబ్బులు రావాలి. అలాగే ఇంత మంచి ఆర్గనైజేషన్ చెప్తున్న మా యాంకర్ అమ్మ గారికి కూడా థ్యాంక్ యూ, చాలా బాగా చెప్తా ఉన్నారు. అలాగే ఈ సినిమాలో డాన్స్ మాస్టర్స్ కూడా బ్రహ్మాండంగా చేసి ఉన్నారు, ఇద్దరికి చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడికి మా ఒక అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ గారు కూడా వచ్చినారు, మీకు కూడా థ్యాంక్స్ బ్రదర్. అలాగే
మా శ్రీనివాసరెడ్డి ప్రొడ్యూసర్ గారు కొత్తగా ఇండస్ట్రీకి రాబోతున్నాడు, మీకు కూడా వెల్కమ్. కొత్త వాళ్ళందరికీ మా సపోర్టు, ఎవరు వచ్చినా తప్పకుండా సపోర్ట్ ఉంటుంది. ఈ సినిమాని మాత్రం ప్రేక్షకులు తప్పకుండా చూడాలి. ఇలాంటి మంచి సినిమాని చూస్తే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీసిందంటే దాదాపు 200 మంది దీని మీద ఆధారపడి బతుకుతారు, అంటే వాళ్ళకు పని కలుగుతుంది. కాబట్టి ఒక సినిమా తీసి సక్సెస్ అయితే అతను ఇంకా వేరే పని చేయడు, డెఫినెట్గా మళ్ళీ సినిమానే తీస్తాడు. అలాగా నేను ఫస్ట్ సినిమా తీసినప్పుడు నాకు మంచి డబ్బులు వచ్చిన హిట్ కొట్టిన కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను. నా ఫస్ట్ సినిమా శివాజీ రాజా అని హీరోగా పెట్టి చేసినాను. అల్లరి పెళ్ళాం, శుభశ్రీ హీరోయిన్, ఆ సినిమా చేసిన నేను, నాకు పెద్ద హిట్ అయింది అది. దాని తర్వాత అన్నీ ఉదయ్ కిరణ్ జోడీ నెంబర్ 1 చేసినాం, మన రవితేజతో నీ కోసం చేసినాం, నలుగురం కలిసి. ఇట్లా మన సినిమాలు చేసినవి అన్నీ బాగా వచ్చినాయి కాబట్టి ఆయనకు కూడా ఇప్పుడు ఒక సినిమా హిట్ ఉందనుకో కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ మాకు కావాలి ఇండస్ట్రీలో. ఇట్లాంటి ప్రొడ్యూసర్స్, మంచి ప్రొడ్యూసర్స్ ఉంటే సినిమాలు మంచి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ కుమరవ చెప్పింది, మాకు ఒకరోజు ముందే ఇచ్చిన డబ్బులని. నిర్మాతలు చాలామంది తక్కువ ఇయ్యరు, కానీ మీరు ముందే ఇచ్చినారు కాబట్టి మీకు గొప్పతనం. చాలా మంచి ప్రొడ్యూసర్స్ మీరు. తప్పకుండా ఈ సినిమాని ప్రొడ్యూసర్ కోసమైనా సినిమా చూడాలి, అలాగే మా అమ్మాయి కోసమైనా సినిమా చూడాలి. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి వారికి పెద్ద డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి థ్యాంక్ చెప్తూ, మా అమ్మాయి గారు మంచి టైం ఇచ్చి ఉన్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ అమ్మాయి గారు. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, ఎస్పెషల్లీ రామకృష్ణ గారికి, నాకు సమీపంగానే ఆయన తెలుసు. సో చాలా మంచి వ్యక్తి. తర్వాత అడ్వకేట్ గారికి, ఇంకా మిగతా ప్రొడ్యూసర్, కెమెరామెన్ గారు, హీరో గారు, పెద్దవాళ్ళందరికీ, అలాగే మా బంధు మిత్రులైన మీడియా వాళ్ళకి, మీ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఇప్పుడే వచ్చి జస్ట్ వెళ్ళిపోయారు మా హీరో ప్రభాకర్ గారికి నా నమస్తే. ఈ సినిమా నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు. ఈ సినిమా నేను కమిట్ అయ్యేప్పుడు ఒక్క రాంబాబు గారే తెలుసు నాకు. రాంబాబు గారే నాతో మాట్లాడారు. రాంబాబు గారే నాకు డబ్బులు కూడా, నాకు రెమ్యునేషన్గా ఆయనే మాట్లాడారు, ఆయనే ఇచ్చారు. ప్రొడ్యూసర్ గారు కూడా నాకు తెలియదు. సో కథ కూడా ఆయనే చెప్పారు. నేను డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళాను, యాక్ట్ చేశాను. కెమెరామెన్ మన డిఓపి గారు కార్తిక్ గారిని నాకు ఇంట్రొడ్యూస్ చేశారు, అప్పుడే నాకు తెలుసు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి కథ, నా క్యారెక్టర్ బాగుంటుంది. ఓవరాల్గా కథ విన్నాను, బాగుంది, చాలా బాగుంది. ఇదొక అదే చెప్పినట్టు కాంతార, బలగం, అలాగా ఆ ఒక ఫ్లేవర్ ఉన్న ఒక సినిమా ఇది. సో మంచి సినిమా అవుతుంది, నాకు కూడా మంచి క్యారెక్టరు అని నేను చేశాను. చేసేప్పుడు నిజంగానే డైరెక్టర్ గారు ఏదో మామూలుగా చేస్తున్నారు అనుకోను, కానీ చాలా ఫాస్ట్. ఈరోజు ఒక సీన్ అనుకుంటే ఈరోజు ఎన్ని సీన్లు అని కూడా అన్ని సీన్లు ప్లాన్ చేసుకుని పక్కగా చేసేసారు. ఇందాక అన్నారు కదా మన డిఓపి గారిని సైకో అని. నేను సైకో అను, ఈజ్ వెరీ హార్డ్ వర్కర్. ఎందుకంటే ఆయన వర్క్ మీద ఉన్న కసి, ఆయన ఫైర్, ఆయన ఇంట్రెస్ట్, ఆయన టాలెంట్, అలాగే సేమ్ ఆయన కూడా మన రాంబాబు గారు కూడా, ఆయన కూడా అంటే ఆయన 30 ఏళ్ళుగా ఆయన మనసులో ఉన్న ఆ ఒక సినిమా నేను చెయ్యాలి, నేను డైరెక్షన్ చేయాలి, ఆ సినిమా మీద ఉన్న ప్రేమ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ డే వెళ్తే ఇప్పుడే కుమరకన్నారు నాకు 6-7 సారీస్ నాకు చేయించారు. నిజంగానే కష్టం, వాళ్ళకి కష్టమే, లేడీస్కి కష్టం అన్నప్పుడు వాళ్ళకే కష్టం. కానీ నన్ను కూడా ఫస్ట్ డే 7 సారీస్ డబ్బా 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 రెడీ 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 అలాగా వర్క్ చేశారు. అంటే ఏంటి, ప్రొడ్యూసర్కి ఇలాంటి వాళ్ళు కావాలి. ఇప్పుడున్న కండిషన్లో, ఇప్పుడు ప్రజెంట్ మా ఇండస్ట్రీలో ఇలాంటి వర్కర్స్ కావాలి, ఇలాంటి టెక్నీషియన్స్ కావాలి. అప్పుడు ప్రొడ్యూసర్స్ బాగుపడతారు, సినిమా బాగుపడుతుంది, సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది, అప్పుడు మనం అందరూ బాగుంటాం. సో మా అందరికీ ఫుడ్ దొరుకుతుంది, మా అందరికీ డబ్బులు దొరుకుతుంది. సో నిజంగానే డిఓపి గారు, రాంబాబు గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. వీళ్ళిద్దరూ కష్టం ఈ సినిమాలో కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ చాలా 24 క్రాఫ్ట్ మొత్తం వీళ్ళిద్దరూ చూసుకునే వాళ్ళు. నేను చూసాను సినిమాలో అక్కడ యాక్ట్ చేసినప్పుడు.
అన్ని టెన్షన్స్లో చేసి మళ్ళీ ఎక్కడ క్వాలిటీ తగ్గలేదు, వాళ్ళ ఫోకస్ ఎక్కడ తగ్గలేదు. సినిమా అంత బాగా చేసి అంత బాగా తీశారు. ఈరోజు మీరు స్క్రీన్లో చూసాల్సిన ఎంత బ్రహ్మాండంగా తీశారని అది ఇంకా మాటలు లేదు. కానీ అలాంటి ఒక సినిమా తీసి ఈరోజు అదంతా మనతో పాటు ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి మన డైరెక్టర్ గారు లేదు, చాలా బాధగా ఉంది. సో దాని తరపున నేను వాళ్ళ శ్రీమతి గారికి కృతజ్ఞతలు అండ్ నమస్తే చెప్తున్నానండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడూ రాంబాబు గారు మీతోనే ఉంటారు, మీతో కలిసే ఉంటారు. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. ఎప్పుడూ బాగుంటారు, మీ ఫ్యూచర్ కూడా అంతే బ్రైట్గా ఉంటుంది. సో డిఓపి గారు కూడా చాలా కష్టపడి ఈ సినిమాని ఇంత బాగా ఇంతవరకు తీసుకొచ్చి ఆయన ఇంట్రెస్ట్ ఇంతవరకు ఇలా తెచ్చారు, ఇంత బ్రైట్ సినిమాని. అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఇందాక కుమారక్క చెప్పినట్టు ఎక్కడ ఏ ఆర్టిస్టులకి ఏ కొరత లేకుండా ఫైనాన్షియల్ కానీ మనం ట్రీట్మెంట్ కానీ భోజనాలు కానీ ఏం అడిగినా వచ్చేసేది. పెద్ద సినిమాల్లో కూడా మాకు అటు ఇటు అవుతుందని చిన్న సినిమా, ఈ సినిమాలో మాకు అలా జరగలేదు. మా అడిగిన అన్ని క్యారవాన్ అంటే క్యారవాన్, మాకు ఇలాంటి క్యారవాన్ కాదు, ఇలాంటి క్యారవాన్ ఓకే అలాంటి క్యారవాన్. సో ఇలాగా అన్ని రకాలుగానే వాళ్ళు బాగా చూసుకున్నారు, మా అందరి సాటిస్ఫైడ్ చేశారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ మనకు కావాలి. ఆయన సినిమా బాగా ఆడాలి, ఆయన సినిమా డబ్బులు రావాలి, ఇలాగ ఇంకా ఎన్నో మంచి సినిమాలు పెద్ద సినిమాలు చేయాలని నేను ప్రార్థిస్తాను. సో తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, నేను ఇందులో అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను వర్క్ చేసిన ఒక్క ఎమోషనల్ క్లైమాక్స్ సాంగ్ అది, వెరీ వెరీ ఎమోషనల్ సెంటిమెంట్ సాంగ్ అది నేను వర్క్ చేశాను. చాలా వింటుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు వినుంటారు ఆల్రెడీ, ఇప్పుడు వేసారు కదా, చాలా బాగుంటుంది. సో చాలా బాగుంది సార్. ఆర్ఆర్ అయితే ఇంకా అదరగొట్టారు, ఇంకా నెక్స్ట్ లెవెల్ కాంతారా లెవెల్లో ఉంది. సూపర్. ఎందుకంటే మనం చేసేప్పటికంటే ఇప్పుడు స్క్రీన్లో పెద్ద బిగ్ స్క్రీన్లో చూస్తుంటే తెలుస్తుంది. చాలా బాగుంది సార్, చాలా చాలా బాగుంది. తర్వాత మన మాస్టర్స్ గారు, నేను వర్క్ చేయలేదు కానీ మా హీరో అంతా చాలా బాగా చేయించారు. నేను సాంగ్ చూసాను, చాలా బాగా చేయించారు సార్. సో వండర్ఫుల్ జాబ్ మీది. తర్వాత మా హీరో బన్నీ సినిమాలో చేసినప్పుడు ఎంత అంటే హీరోగా ఫోకస్ చేస్తూ ఆ పక్కన ప్రొడ్యూసర్ పని చేశారు ఆయన. అంటే రెడీ రెడీ రెడీ, టైం అయిపోతుంది, ఏంటి టైం, అయ్యో షార్ట్ అయిపోవాలి తొందరగా అని. అంటే ఆయన ప్రొడ్యూసర్ పక్కన ఆలోచిస్తూ సినిమా ఎక్కడ ప్రొడ్యూసర్కి లాస్ అవ్వకూడదు, సినిమా బాగా రావాలి, బాగా చేయాలి, త్వరగా అయిపోవాలి అని ఆయన అంత తపన, ఆయన ప్యాషన్, ఆయన ఫైర్. ఇందాక మీరు మాట్లాడుతున్నా ఆయన కొంచెం అటు ఇటు మాట్లాడంటే అంత లోపల ఉంది, అంటే ఇంట్రెస్ట్ ఈ సినిమా ఇంకా ఎంతో చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నారు. సో చాలా బాగా చేశారు. ఇక్కడ చూడడానికి మీకు స్క్రీన్ మీద చూసే బన్నీ వేరేలా ఉంటారు, చాలా బాగా చేశారు. వండర్ఫుల్ యాక్టింగ్, డాన్స్ కానీ అన్నీ బాగా చేశారు. హీరోయిన్ గ్లామరస్ గార్జియస్ హీరోయిన్ చాలా బాగుంది. పంజాబీ అయినా మన తెలుగు ఇంటి అమ్మాయిలాగా మన తెలంగాణ స్లాంగ్ మాట్లాడి చాలా బాగా చేసింది. ఈ అమ్మాయి కూడా బ్యూటిఫుల్ అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. కాన్సన్ట్రేషన్తో తెలుసుకొని ఏంటి ఎట్లా చేయాలని చాలా బాగా చేసింది. ఈ సినిమాకి వాళ్ళిద్దరూ కూడా ఒక మెయిన్ పిల్లర్స్ లాగా, ఎందుకంటే హీరో హీరోయిన్స్ చాలా కళ్ళు నిండుకు చూడడానికి చాలా బాగున్నారు. ఇంకా అంటే ఇంకా నాకు ఎవరో తెలీదు, నాకు తెలిసినంత వరకు చెప్పాను. అందరూ అంటే టెక్నీషియన్స్, కో ఆర్టిస్టులు, ఇంకా ఆర్టిస్టుల పేరు నాకు తెలీదు, వాళ్ళందరూ చాలా బాగా వర్క్ చేశారు. ఈ సినిమా ఇంత బ్రహ్మాండంగా రావాలంటే ఎంటైర్ టీమ్ ఈ సినిమా కోసం కష్టపడ్డారు. సో తర్వాత కుమారక్క చెప్పాలంటే ఇంకా ఆవిడ నాతో కన్నడ మాట్లాడతారు. ఆవిడ ఇద్దరు వచ్చామంటే కన్నడ స్టార్ట్ చేస్తాము, కన్నడ మాట్లాడుతూ ఇంకా మిగతా అంటే నా లైఫ్ గురించి కానీ ఆవిడ కొన్ని రోజులు నేను వర్క్ చేశాను ఆవిడతో. కానీ ఒక డీప్ ఒక మా ఇద్దరికి ఒక బలగం ఏర్పడింది, అంటే ఒక మంచి బాండింగ్ వచ్చింది మా ఇద్దరికి.
చాలా బాగా మాట్లాడతారు ఆవిడ కాదు కుమార్ గారు, తనతో చాలా బాగా మాట్లాడతాను. నాకు తమ్ముడే అనుకోండి, అక్క అన్నారు ఇందాక, నాకు తమ్ముడే. తను చాలా బాగా మాట్లాడతారు, తను చాలా అడ్వైస్ కూడా చేస్తారు. నేను ఎంత సినిమా ఇండస్ట్రీ వచ్చినా కూడా తను చాలా విషయాలు నాకు అడ్వైస్ చేశారు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉంటున్నారు, ఇలా చేయాలని. సో థ్యాంక్ యూ కుమరం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీలాంటి ఒక మంచి టాలెంట్ ఆర్టిస్ట్ చేయడం కూడా నాకు కూడా గర్వంగా ఉంది. ఎంత అంటే అస్సలు స్పాట్లో ఒక చిన్న ఇస్తే ఇంత పెద్దగా దాన్ని ఎక్స్పాండ్ చేసి చేయడం, ఇంకా ఆర్డర్స్ మరి ఆయన పక్కన పోకుండా ఆయన వెళ్ళాలి అసలు అలా ఫుల్ బిల్డప్ ఆయన ఇస్తుంటే మేము ఎక్కడికైనా పడతామండి అక్కడ. సో నిజంగానే ఆడియన్స్ డైరెక్ట్గానే ఆయన ఫ్యాన్స్, పిచ్చ ఫ్యాన్స్. సో నేను కూడా వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఫర్ యూ. సో నిజంగా చాలా బాగా చేశారు ఈయన. మెయిన్ ఈ సినిమాకి ఒక మెయిన్ పిల్లర్ అంటే కుమరం. సో సూపర్ వండర్ఫుల్ యాక్టింగ్. సో ఇంకా అందరూ చాలా బాగా చేశారు. అందరికీ ఈ సినిమా మంచి సినిమా అవ్వాలి. ఈ సినిమా అందరూ థియేటర్లో వెళ్ళి చూడండి, మిస్ చేయొద్దండి. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద ఘనంగా విజయం సాధించాలని దేవుడి దగ్గర కోరుకుంటూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ అండ్ యాంకర్ గారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను డాడీతో ఎప్పుడు రాకుండే, బట్ వీఆర్ మిస్సింగ్ మై డాడీ. ఐఎమ్ కంట్రోలింగ్ మై ఎమోషనల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీకి ఇచ్చి మాట్లాడాలనుకుంటే చాలా మంచి వ్యక్తి. ఎవరేమన్నా అన్నా ఏమనకపోతుండే, చాలా స్మైల్, ఏమంటారు ఒక చెప్పలేకపోతున్నా, చాలా మంచి వ్యక్తి. అందరినీ మంచిగా చూసుకునే వాళ్ళు, ఎప్పుడు స్మైల్, ఎవరితో గొడవ పెట్టుకునే వాళ్ళు కాదు. అండ్ ఇక్కడ ఉన్న బన్నీ అంకుల్ కానీ, కార్తీక్ అంకుల్ కానీ, సురేష్ అంకుల్ కానీ చాలా ఫ్రెండ్స్. వీళ్ళు ఎప్పుడు నైట్ ఫోన్ చేసుకుంటారు, నైట్ అనే కాదు తెల్లారి పగలు అన్నీ ఫోన్ చేసుకుంటూనే ఉంటారు. అండ్ మా డాడీ ఈ సినిమాని పట్టుదలతో చాలా రాత్రి పగలు కష్టపడి ఈ సినిమా కోసం చాలా ట్రై చేసి ఇది సూపర్ హిట్ కొట్టాలి, బ్లాక్ బస్టర్ సినిమా ఫుల్ అయిపోవాలి, హౌస్ఫుల్ అయిపోవాలని చాలా కష్టపడ్డారు. రాత్రి పగలు అన్నం తిండి లేకున్నా, ఏం లేకున్నా, స్లీప్ లేకుండా, ఎప్పుడు స్నానం చేస్తున్నా, ఫుడ్ తింటున్నా, ఎవరితోనో మాట్లాడుతున్నా, ఎప్పుడు బ్రహ్మాండ మూవీ. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు. కష్టపడి చిన్నగా అసిస్టెంట్గా, కో డైరెక్టర్గా, చిన్న టీవీ సీరియల్స్ లాగా, చిన్న ఈవెంట్స్ ఇవి చేసి లాస్ట్కి నేను ఏదన్నా హిట్ కొట్టాలి. అందరు నన్ను చిన్న చూపు చూస్తున్నారు. నేను ఎందుకు ఇన్ని ఇయర్స్ కష్టపడుతున్నా, నా కష్టంకి ఎక్కడ వాల్యూ పోవద్దని చెప్పి బ్రహ్మాండ మూవీ 2-3 ఇయర్స్ నుంచి స్టోరీ రాసి దానికి అందరినీ సెట్ చేసుకొని లొకేషన్స్ కానీ ఆయన మాట్లాడుతుంది కానీ అన్నీ సెట్ చేసుకొని మా ఫాదర్ ప్రీ ప్లాన్గా రెడీ ఉండి అన్నీ చేశారు. చాలా పేషెన్స్ ఉంది మా ఫాదర్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే చాలా పేషెన్స్ ఉంది. అండ్ మెయిన్ చెప్పాలంటే బన్నీ అంకుల్ కానీ, కార్తీక్ అంకుల్ కానీ, సురేష్ అంకుల్ కానీ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చిన వీళ్ళు హీరోయిన్ కానీ నాకు ఎవరు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ ఏం చూడాను ఫిలిమ్స్. మా ఫాదర్ చెప్పారు, నువ్వు చదువు, ఒకవేళ చదవకపోయినా నేను అందరితో తెప్పించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె బైపీసీ స్టూడెంట్, నీట్ ర్యాంక్ రాకపోయినా నేను ఇప్పిస్తా అని లాస్ట్ చివరి మాట చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళే ముందు కూడా అన్ని ఫీజు అవన్నీ కట్టి మా ఫాదర్ లాస్ట్ మూమెంట్కి వెళ్ళారు. అప్పటికే హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసరికి చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. I thank all the artists who are here. అండ్ బ్రహ్మాండ మూవీకి వచ్చేసరికి నేను అసలు ఏ మూవీస్ చూడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇటు సైడ్ రాను. జస్ట్ ఎప్పుడు స్టడీ తింటున్న స్టడీ, పంటున్న స్టడీ, ఎప్పుడు స్టడీ. మా ఫాదర్ సినిమా తీస్తున్నాను కదా మా కాలేజ్ స్టూడెంట్స్కి, మా ఫ్రెండ్స్కి, నా కొలీగ్స్కి అందరికీ చెప్పాను మా డాడీ సినిమా తీస్తున్నా. వాళ్ళు కూడా అన్నారు ఏమో అని, అట్లా
చిన్న చూపు చూశారు. నేను చూపిస్తాను మా డాడీ ఎలాంటి సినిమా చూశాడో అని. అందరికీ పోస్టర్స్ పెట్టినా నేను, ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, స్నాప్చాట్ అందరికీ పెట్టాను. ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారో వెంటనే నేను అందరికీ షేర్ చేశాను. అందరినీ లైక్ చేయమని బ్రతిమలాడాను. ప్లీజ్ సపోర్ట్ అవర్ సినిమా. మా డాడీ హార్డ్ వర్క్ ఎక్కడికి పోవద్దు కాదు, పోదు కూడా. ఈ సినిమా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి హౌస్ఫుల్ అయిపోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాదు, మొత్తం ఓవరాల్ ఇండియా వాళ్ళు కాకుండా పక్క దేశాలు, అమెరికా, యూఎస్ఏ వీళ్ళందరూ వచ్చి నాకు ఈ సినిమా కావాలి, డబ్బులు కావాలని చెప్పి తీసుకోవాలి. అంత మంచి సినిమా. అండ్ ఐ థ్యాంక్స్ బన్నీ అంకుల్, కార్తిక్ అంకుల్, సురేష్ అంకుల్, మోస్ట్ థ్యాంక్స్. అండ్ ఆమెని మ్యామ్ నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని, ఫస్ట్ టైం ఇంటర్ ఫస్ట్ ఇయర్. అండ్ కనిక మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మా డాడీని ఆదరించినందుకు చాలా అంటే వదలలేదు, షూటింగ్స్ చేశాడు, అన్నీ చేశాడు. అంటే చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాడు. ఏ ఆపర్చునిటీ వదలకుండా నేను ఏదో సాధించాలి. అందరు చూస్తున్నారు, నన్ను చిన్న చూపు చూస్తున్నారు. ఎవరు ఎన్నన్నా పట్టించుకోకపోతుండే, సెట్లో ఎలా ఉంటున్నా నాకు తెలియకపోతుండే, కానీ ఇంట్లో మాత్రం బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా మమ్మల్ని ఇంట్లో వచ్చి తిన్నారా అది ఇది మంచిగా లవ్ సపోర్ట్ చేస్తారు. మాకు ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలే ఫాదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఫెస్టివల్స్కి కానీ మొత్తం సినిమా 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 సినిమా. నేను ఏదో విజయం సాధించాలి, పెద్ద హిట్ కొట్టాలి అని అనుకున్నాడు. అది అవ్వింది. అవ్వేలోపే ఆ దేవుడు తీసుకెళ్ళిపోయారు మా ఫాదర్ని. మేఘ్నా, యూఆర్ సచ్ అ బ్రేవ్ గర్ల్. ఎంత చక్కగా మాట్లాడావు, నాన్న ఎమోషన్స్ని ఎంత చక్కగా అర్థం చేసుకున్నావు.